అవును. 9 I lost, 9 I lost. సంజయ్ గారు గెలిచిన సంతోషమే. హీ కెన్ ప్లే హిజ్ రోల్, హీ కెన్ ప్లే హిజ్ రోల్. మరి ఆయన ఎందుకు గెలిచిండు నాకైతే చిత్రం అనిపిస్తుందే. ఆయన సారీ ఎందుకు గెలిచిండుగా, ఎందుకు మారిండో నాకు చిత్రం అనిపిస్తుంది. అంటే సంతోషం. అంటే జీవన్ రెడ్డి గారు జగిత్యాల అభివృద్ధి కోసమే మారారని చెప్తున్నారు. ఆయనతో కలిసి పనిచేయడానికి జీవన్ రెడ్డి గారికి ఎక్కడ వస్తుంది? ఇగో అడ్డం వచ్చిందా, లేకుంటే సీనియారిటీ అడ్డం వస్తుందా? ఎందుకు అడ్డం వచ్చింది? మీరు ఆయనతో కలిసి ఎందుకు పనిచేయలేకపోయారు? ఇప్పుడు ఒక్కటి బ్రదర్, ఏ పార్టీతోనే ఆ పార్టీ వాడు కలిసి ప్రయాణం చేస్తాడయా. నీకు అభివృద్ధి అని అంటే 2014లో ఎప్పుడైతే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినరో తొలి నాళ్ళల్లో ఇక్కడ స్థానిక పరిస్థితులన్నీ నేను దృష్టికి తీసుకెళ్తే ఇమీడియట్లీ గోడ్ శాంక్షన్ 70 crores 70 crores 70 కోట్లు ఏదైతుందో మన బోర్నపల్లి వంతెన నిర్మాణం మంజూరు చేసిందే. అదొక్కడే కాదు, ప్రతి అంశంలో ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా నా యొక్క సలహాలు సూచనలు ఆయన గౌరవించిండు. ఇలా సంజయ్ గారు ఆయనతో కలిసి ప్రయాణం అని అంటే ఆయన ఏ పార్టీ ఆయనతో కలిసి నేను ప్రయాణం చేయాలనే? ఆయన మాటలు చేతులు పొంతనున్నదా? ఇవాళ 2 మార్కెట్ కమిటీలు ప్రతిపాదించి అవి అధికారికంగా ఉత్తర్వులు వెలువడే సమయంలో ఆయన ప్రతిగా మళ్ళీ 2 మార్కెట్ కమిటీస్ ఇచ్చిండే. దాని పర్యవసానం ఏదైతుందో అవి నిలిచిపోవడమే కాదు, మై కొలీ కాంగ్రెస్ పార్టీ, నా కుటుంబ సభ్యుడు, నా ప్రాణమిత్రుడు, ఈ వాజ్ కిల్డ్ బ్రూటల్లీ. మాటల చేతలు పొంతనుండాలి, మాటల చేతలు పొంతనుండాలి. అంటే జీవన్ రెడ్డి గారు ఏంటి సంజయ్ వెనుక ఉన్న శక్తి ఏంటి? సంజయ్కి అంత పవర్ ఎట్లా వచ్చింది జగిత్యాల్లో? ముఖ్యమంత్రి గారు. ఎందుకు ముఖ్యమంత్రికి సంజయ్కి ఏంటి? ముఖ్యమంత్రి గారు ఆయన ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఏదైతే ఉందో ఈ పార్టీ ఫిరాయించి ఏదైతే ప్రభుత్వాన్ని మద్దతు తెలుపుతుందని చెప్పి భావించే వాళ్ళు ఆయన అడాప్టెడ్ ఎమ్మెల్యేస్గా భావిస్తున్నాడు. రైట్. అక్కడ ముందు ఆరమైన మమ్మల్ని అందరినీ సవితి బిడ్డలుగా చూస్తున్నాడు. ఓకే, జీవన్ రెడ్డి గారు తీశారు, కండువా పక్కన పెట్టేశారు, సుదీర్ఘ బంధాన్ని తెంచుకున్నారు. ఏంటి జీవన్ రెడ్డి గారి నెక్స్ట్ పయనం ఏంటి? ఎందుకంటే మీరు కేసీఆర్ పైనే పోటీ చేశారు, అయినా ఆయన పైన మీకు గౌరవం ఉంది, మీ పైన ఆయనకుంది. నాకు తెలిసి అప్పుడు పోటీ చేసినప్పుడు కూడా వ్యక్తిగత విమర్శలు ఆయన మీపై చేయలేదు, మీరు ఆయనపై చేయలేదు. మీరు ఇప్పుడు బీఆర్ఎస్ వైపు వెళ్తారని ఒక ప్రచారం, అటు అరవింద్ గారు కూడా ఓపెన్ ఆఫర్ ఇచ్చినట్టున్నారు మీకు రమ్మని బీజేపీకి. జీవన్ రెడ్డి గారి కోసం అటు బీజేపీ బీఆర్ఎస్ 2 ప్రయత్నిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా లక్ష్మణ్ కుమార్ కానీ లేకుంటే మేడిపల్లి సత్యం, ఆది శ్రీనివాసు, శ్రీధర్ బాబు క్యూ కట్టారు మీ ఇంటికి, పార్టీలోనే ఉండండి అని. మహేష్ కుమార్ గౌడ్ కూడా. ఏంటి ఇప్పుడు జీవన్ రెడ్డి గారి దారేటు? మళ్ళీ ఏమైనా కాంగ్రెస్ పార్టీ కళ్యాణ్ ఇప్పుడు సరే అది వదిలేండి, ఆ నిర్ణయం జరిగిపోయింది. దర్ ఇస్ నో రీథింకింగ్. వాళ్ళు నన్ను కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి వెళ్ళేసినట్టు చేసిండ్రా. నేను రాజీనామా చేయడం కాదు, నన్ను కాంగ్రెస్ పార్టీకి నెట్టివిచ్చినట్టు చేసిండ్రు. ఇవాళ ఏదైతుందో నాకు ఈ పరిస్థితి రావడానికి కారణం కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం. ఇవాళ దెర్ ఇస్ నో గోయింగ్ బ్యాక్ ఆర్ రీథింకింగ్. ఓకే, అది వదిలేండి. సరే ఏ పార్టీలో చేరుతారో అని చెప్పారంటే వాస్తవం కూడా కేసీఆర్ గారి పట్ల నాకు గౌరవం ఉన్నది, అరవింద్ గారి పట్ల ఏదైతుందో అభిమానం ఉన్నది. నాకు 2 కుటుంబాలతో నేను చెప్పంటున్నా, కేసీఆర్ గారి కుటుంబంతో డి శ్రీనివాస్ గారి కుటుంబంతో నాకు అనుబంధం ఉన్నది. నిజంగా ఒకప్పుడు 2019లో ఐ వాంటెడ్ అరవింద్ టు కంటెస్ట్ ఫ్రమ్ కాంగ్రెస్ పార్టీ. నేను అతను మాట్లాడా, మీరు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి అభ్యర్థి కంటే బాగుంటుంది అని చెప్పని. అన్నప్పుడు పరిస్థితులు ఏదైతుందో కాంగ్రెస్ గెలుపు అవకాశాలు లేవు అని చెప్పని మరి ఆయన ఐడియాలజికల్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆయన టుక్ ఛాన్స్ ఫ్రమ్ బీజేపీ.